నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో రాజకీయాలు ప్రతిరోజు కూడా రోజుకొక మలుపు అయితే తిరుగుతూ ఉన్నాయి. మొత్తానికి వచ్చేటప్పటికి ఇటు వైసీపీ పార్టీ చూసుకుంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్స్ని అందరినీ అనౌన్స్ చేయడానికి మాత్రం ఎన్నో కసరత్తులు చేస్తూ ఉన్నారు. ప్రతి పిన్ టు పిన్ తీసుకొని ఏ మాత్రం ఓడిపోతారు అనే డౌట్ వచ్చినా సరే నిస్సంకోచంగా ఆ క్యాండిడేట్ని తీసి పక్కన పెట్టేసి మరొక కొత్త క్యాండిడేట్ని పెట్టడం, అలాగే స్థాన చలనం అనేది కల్పించడం చేస్తూ ఉన్నారు. దీనిపైన అయితే చాలా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 5 జాబితాలు అయితే విడుదల చేయడం జరిగింది. 5వ జాబితాకి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ఎంతమందిని తీసుకుంటున్నారు అనేది అయితే అనౌన్స్ చేయలేదు. మొత్తం 4 జాబితాలకు సంబంధించి అయితే చెప్పడం జరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్ళి ఇక్కడ అమిత్ షాను కలిసి రాజ్యసభ సీట్ ఒకరి ఆఫర్ చేస్తారు అని అయితే టాక్ కూడా వినిపిస్తోంది. సో చూడాలి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది. మరోవైపు షర్మిల కూడా తన అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరుగుతుందనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం పైన అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరుగుతుందని చెప్పాలి. ఈరోజు జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విభజించబడిందో అప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దానికి సంబంధించి రాష్ట్రపతితో చర్చించాలి, ఆ టాపిక్ అనేది తీసుకురావాలి అని చెప్పి కూడా తను ఒక లెటర్ని అయితే రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటే మరోవైపు టీడీపీ జనసేన పొత్తు గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్యాండిడేట్స్ని అధికారికంగా అయితే మొన్నటి వరకు ప్రకటించలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక ఇద్దరిని ప్రకటించడం, ఆ తర్వాత రిపబ్లిక్ డే రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మరొక ఇద్దరిని రాజోలు, రాజానగరం నుంచి 2 క్యాండిడేట్స్ని కూడా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి రావద్దు అని చెప్పి ఆ తర్వాత టీడీపీ అలాగే జనసేనకి సంబంధించి నాయకులు కలిసి మాట్లాడుకొని ఇటువంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ రావద్దు, ప్రాపర్గా వెళ్ళాలి అని అయితే చక్కగా చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడో దీని గురించి ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులైతే విపరీతంగా బయట ట్రోల్ చేయడం అయితే జరిగింది. చాలా కమెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి కమెంట్స్ అయితే రావద్దు అని చెప్పి తప్పకుండా ప్రాపర్గా ఒక ప్రాపర్ వేలో ఉన్నారు. ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎవరిని నిలబెట్టాలి అని అయితే ఒక ఉద్దేశానికి ఇప్పటికే టీడీపీ అలాగే జనసేన పార్టీలు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా బయటకైతే అనౌన్స్ చేయలేదు, కానీ వాళ్ళ వరకు మాత్రం ఎక్కడ నిలబెట్టాలి, ఎంతమందిని ఏ పార్టీ నుండి నిలబెట్టాలి అనే క్లారిటీ మాత్రం ఉందనే చెప్పాలి. దానికి సంబంధించి మరొకసారి ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకొని ఫిబ్రవరి 1st వీక్లో అయితే అనౌన్స్ చేసే అవకాశం తప్పకుండా ఉంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 2nd వీక్లో మ్యాక్సిమం ఫిబ్రవరిలో అయితే తప్పకుండా ఎలక్షన్ కోడ్ అనేది రాబోతుంది. కాబట్టి ఫిబ్రవరి 1st వీక్లో తప్పకుండా క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ అయితే టీడీపీ అలాగే జనసేన నుండి అధికారికంగా రాబోతుంది అని చెప్పి అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం అనే చెప్పాలి. ఇక మొత్తానికి వచ్చేటప్పటికైతే ఏపీలో ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా సంసిద్ధం అయిపోయాయి అనే చెప్పాలి. ఇటువైపు వైసీపీ కానీ అటువైపు టీడీపీ జనసేన పొత్తు కానీ. మరోవైపు చూసుకుంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఒక రకంగా సఖ్యంగా ఉన్నారనే చెప్పాలి. అంతేకాకుండా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ టీడీపీ జనసేనతో కలిసిన పొత్తులో బీజేపీ కూడా వస్తుంది అని చెప్పి మొదటి నుండి పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. కానీ మరొకసారి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి సమావేశమయ్యి దానికి సంబంధించిన క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ న్యూట్రల్ గా ఉన్నా సరే తప్పకుండా జనసేన టీడీపీ మాత్రం కలిసే పోటీ చేస్తాయి. ఇక ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీ ఎటువైపు మొగ్గుతుంది, ఏ సీట్స్ ఎవరికి ఎక్కువ వస్తే అటువైపే తప్పకుండా వెళ్తుంది. కాబట్టి బీజేపీ గురించి ఈ విషయంలో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కేంద్రానికి సంబంధించిన ఓట్లు అనేవి ముఖ్యం కాబట్టి అదే విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ వెళ్తుందని చెప్పాలి. ఇక జనసేన టీడీపీ మాత్రం ఫిబ్రవరి 1st వీక్లో అయితే అనౌన్స్ చేయబోతున్నాయి. ఇక ఫిబ్రవరి ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే రాబోతుందో ఆ తర్వాత ఇప్పటి వరకు రావాల్సిన సభల్లో చంద్రబాబు నాయుడు ఉండవలసిన సభలు ఏవైతే ఉన్నాయో రాకదలరా సభలు, దానికి సంబంధించి కొన్నిని పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. ఇక నుంచి రాబోతున్న సభలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి సభల్లో పాల్గొని ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి వచ్చేటప్పటికి ఈరోజు వాళ్ళిద్దరూ సమావేశం అవబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి కసరత్ అంతా జరిగి ఇద్దరు డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అప్ టు డేట్ ఆంధ్రప్రభ ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.